చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి అమరావతికి చట్టబద్ధత కల్పించారని కూడా చెప్పారు. సో రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టాలని అమిత్ షాను కోరారు. అయితే దీని మీద మ్యాక్సిమం అన్ని రకాల అనుమతులు, దాన్ని ఏమంటారు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది, అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి సిఆర్డీఏకి వచ్చే నిధులు సుమారుగా 15,000 కోట్లు, దాంట్లో 5,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు. అది కేంద్రం భరించదు, మీరే కొంత పెట్టుకోవాలన్నారు. తర్వాత మరలా లేదు మొత్తం కేంద్రం భరిస్తుందని కూడా విన్నారు. రీసెంట్గా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ప్రధాని మోదీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మంచి కన్సర్న్తో ఉన్నారు, చక్కగా పరిపాలన అభివృద్ధి వైపు వెళ్తోందని కూడా చెప్పారు. దానికి అవసరమైన ఎన్ని నిధులు ఏమి ఏర్పాటు చేయాలో అన్నీ కూడా సమకూర్చునని కూడా మాకు చెప్పారు. నేను వేదిక మీదుగా చెప్పకూడదు కానీ చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఇక అమిత్ షా గారు బడ్జెట్ సమావేశాల బిల్లు ఆమోదానికి సంబంధించి కూడా కొన్ని అన్ని ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు సమర్పించారు. అది ఒకసారి వార్త ఇక్కడ వైరల్ అవుతుంది. నిధులు ప్రాజెక్టులతో ఏపీని ఆదుకోండి, జీరామ్జీతో రాష్ట్రంపై అదనపు భారం, ప్రత్యామ్నాయ నిధులు ఇవ్వండి. మొన్న గాంధీ పేరు మార్చారన్నారు కదా, జీరామ్జీ, ఆ ప్రాజెక్ట్ సంబంధించి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ. ఎందుకంటే బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని గత కొన్ని నెలలుగా ఇంచుమించు ప్రభుత్వం మారిన సంవత్సరాల నుంచి నడుస్తోంది. బట్ బిగ్ బాస్ 2 నెలకోసారి ప్రెస్ మీట్ పెట్టి దర్జాగా ఉంటున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇంకా ఫాలోవర్స్ ఏదోదో వాళ్ళు స్టేటస్లో పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు పెద్ద ఇదిగా. సో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే రాయలసీమ నుంచి ఒక ఎంపీకి, టీడీపీ సంబంధించిన ఎంపీకి కేంద్ర మంత్రివర్గంలో ఒక అవకాశం దొరికే ఉంది. అది టీడీపీ భాగస్వామ్య పక్షం కాబట్టి కూటమిలో కూడా ఒక అవకాశం వచ్చే ఉంది. దాని మీద కూడా చర్చ జరపాలని. అంటే ఎందుకు చట్టబద్ధత కల్పించాలి అమరావతికి అని అంటే, గత 5 ఏళ్ళు చూసాం మనం 19-24 మధ్యలో, 14-19 మధ్యలో అమరావతి ఓపెనింగ్కి ప్రధాని మోదీ గారు వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే వెళ్ళలేదు. జనరల్గా తెలివైన నాయకుడైతే ఏం చేయాలి, వెళ్ళి ఏర్పాట్లు బాలో ఏం చేశారు, అది చేశారు, ఇది బాధబాలేదు అని చెప్పాలి. అలా వెళ్ళకుండా నేను వెళ్ళను, నేను మొహం చూడను, ఇవేం రాజకీయాలు స్వామి, ఎదురుపడితే నమస్కరించుకోవాలి, అని చేసుకోవాలి. అలాగే లేకుండా అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అవ్వడం వల్ల ఏదో కొన్ని స్టార్స్ కలిసి రావడం వల్ల కొంతమంది ఒక రేంజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది మన భాషలో చెప్పాలని సింపుల్గా అదృష్టం, ఇంకా డీప్కి వెళ్తే రాత బాగుంది అనుకుంటారు అంతే. సో ఇక్కడ చట్టబద్ధత అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఎప్పుడైతే గద్దెనెక్కారో అమరావతి రాజధానే కాదు, రాజధాని వైజాగ్, విజయవాడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖ, కమర్షియల్ క్యాపిటల్ ఏదో విజయవాడ, అలాగే దాన్ని ఏమంటే జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు. ఉత్తిదే ఓదరగొట్టడం, కేసుల నుంచి కాపాడుకోవడం, నాకు వచ్చిన దాంట్లో మీ అందరికీ పంచుతున్నాను, నేను అరెస్ట్ అయితే మీరు కూడా అరెస్ట్ అవుతారు, మిమ్మల్ని కూడా భాగస్వామి చేశాను అనేలాగా బటన్ నొక్కి అందరికీ అకౌంట్లు వేశారు. లెక్క ప్రతి ఇంటికి కార్డు, మీకు అమ్మఒడి ఎంత వచ్చింది, నాన్నబడి ఎంత వచ్చింది, ఈ కథ వచ్చింది, మీరు సంవత్సరానికి ₹1,00,000 గవర్నమెంట్ నుంచి మీకు ఇచ్చింది, ఊరికే కూర్చొని తినండి, మీరు అభివృద్ధి చెందొద్దు, ఉద్యోగం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళిపోవద్దు, ఏ రాష్ట్రం వెళ్ళి బతకొద్దు, ఇక్కడే ఉండాలి, మేము వేసే ఇది మీరు తీసుకుంటూ మాకే ఓటు వేయాలి, 30 ఏళ్ళు మేమే ఉంటాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. నిన్న కూడా ఒక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, 39% ఓటింగ్. నిన్న లేదు మొన్న వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడారు, మాజీ ఉపరాష్ట్రపతి, గెలిస్తే ఈవీఎంల గురించి ఏం మాట్లాడలే, ఓడిపోతే ఈవీఎంలు తప్పట. సరే ఇక్కడే చిన్న లాజిక్ ఏంటంటే, ఏ ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్ల అయితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీది కూడా ప్రభుత్వం ఏర్పడిందో 161 సీట్లతో, 164 సీట్లతో, మరి 39% ఓటింగ్, 39% ఓటింగ్ అని జబ్బలు చరుచుకుంటున్నారు కదా, మరి అది కూడా ఈవీఎం ద్వారా వచ్చిన ఓటింగే కదా, ఆ ఓటింగ్ శాతమే కదా, మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కాదా? మీకు వచ్చిన 39%కి ఈవీఎం పర్ఫెక్ట్, మీరు గెలిస్తే ఓడిపోతే మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్. ఏదో ఒకదానికే కట్టుబడి ఉండండి, ఒక మాట మీద నిలబడండి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే కూటమి గెలిచింది, ఓకే బస్. మరి 39% బోగస్ కదా, అది కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల కూడా వచ్చింది 39% కూడా, మరి అది ఒప్పుకుంటారా? సో అట్లాగా మొత్తం మీద ఒక రాజకీయ దుమారం అయితే జరుగుతుంది. చూద్దాం ఈ బడ్జెట్ సమావేశాల్లో. ప్రధానంగా ఇక్కడ 5వ పాయింట్ ఒకటి చూడండి, 5వ పాయింట్, మద్యం కేసులో జగన్ పాత్రపై చర్చ. ఇది పార్లమెంట్లో
ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారో నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చితే జూజూబీ అంట. అంటే ఏదో అది చిన్న పిత్తపరిగి ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి ఆంధ్రప్రదేశ్ది తిమింగలం అంటున్నారు, సొరచేప అంటున్నారు, రకరకాల పేర్లు. మొత్తానికి బిగ్ బాస్ పాత్రపై చర్చ, ఈ అరెస్టు ఎప్పుడు అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నట్టున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో.